హాయ్ అమిగోస్, ఈ వీడియోలో ముంబైలో ఉన్న వాల్కడే క్రికెట్ స్టేడియం సీటింగ్ లేఅవుట్ గురించి అండ్ స్టాండ్ వైజ్ ప్రైజెస్ రేంజ్ గురించి, అదే విధంగా ఎక్కడి నుంచి చూస్తే మీరు బాగా ఎంజాయ్ చేయగలం, వ్యూ ఎక్కడి నుంచి బాగుంటుంది అనేది నా ఎక్స్పీరియన్స్ ని ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. హాయ్, దిస్ ఇస్ సాగర్. మీరు చూస్తున్నది ఈవా నేచర్ లక్స్ ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వాల్కడే స్టేడియం సౌత్ ముంబైలో ఉంటుంది. లొకేషన్ చర్చ్ గేట్ అని మెరీన్ డ్రైవ్ కి ఆనుకొని ఉంటుంది. ఇంకా నా ఎంట్రీ విషయానికి వచ్చేటప్పటికి గేట్ నెంబర్ 3 అన్నమాట. మెరీన్ డ్రైవ్ బీచ్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది. ఇంకా ఈ స్టేడియం సీటింగ్ కెపాసిటీ 32,000. ఒకసారి ఈ వీడియో క్లిప్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, కంప్లీట్ స్టేడియం ని. అండ్ ఈ వీడియోని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ముందు చెప్పే సీటింగ్ లేఅవుట్ ప్రైసెస్ గానీ ఎక్కడి నుంచి చూస్తే వ్యూ బాగుంటుంది అనేది అర్థమవుతుంది. ఇది నేను లాస్ట్ ఇయర్ ఐపీఎల్ మ్యాచ్ చూడటానికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో. ఒకటి గుర్తుంచుకోవాలి, సీటింగ్ ప్రైజెస్ అనేవి ఎప్పుడు ఒకేలా ఉండవు, చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మ్యాచ్ బట్టి అవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఐపీఎల్ మ్యాచెస్ కి ఒకలాంటి ప్రైస్ ఉంటుంది, అదే విధంగా ఓడిఐ మ్యాచెస్ కి ఒకలా ఉంటుంది, T20కి ఒకలా ఉంటుంది. అదే విధంగా డిమాండ్ అన్నమాట, ఆ టీమ్స్ ని బట్టి కూడా, ఆ డిమాండ్ ని బట్టి కూడా ప్రైస్ అనేది వేరీ అవుతుంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇదే ప్రైస్ ఉంటుందని గ్యారంటీ ఏం లేదు, చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ ఒకటేంటంటే ఆ లెవెల్స్ అనేది తెలుస్తుంది. సీటింగ్ లేఅవుట్ ని బట్టి, ఆ లెవెల్స్ ని బట్టి ప్రైసెస్ అనేవి ఏ లెవెల్లో ఉంటుంది, స్టార్టింగ్ ప్రైజెస్ ఏమేమి ఉంటాయి, తక్కువ ప్రైజెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనే దాని గురించి ఒక ఐడియా ఉంటుంది. అంతేగాని ఎప్పుడు ఇదే ప్రైజెస్ స్టాండర్డ్ గా ఉంటాయని ఏం లేదు. మ్యాచ్ ని బట్టి, డిమాండ్ ని బట్టి ప్రైజెస్ అనేవి వేరీ అవుతుంటాయి, అది గమనించాలి. ఫస్ట్ నా సీటింగ్ లేఅవుట్ నుంచే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను తీసుకున్నది ఎల్ అన్నమాట. ఎల్ లైన్ చూస్తున్నారు కదా, ఇదే. ఇది గార్వారే పెవిలియన్ ఆపోజిట్ లో ఉంటుంది. కింద లేఅవుట్ మొత్తం కూడా ఈ నుంచి ఎల్ వరకు ఉంటుంది, ఇక్కడ గమనించవచ్చు. అదే విధంగా అప్పర్ స్టాండ్ వచ్చేటప్పటికి ఏ నుంచి డి ఉంటుంది. నేను ఇక్కడ డిస్ప్లేలో చూపించినట్టు కలర్స్ డౌన్ సైడ్ ప్రైజెస్ అనేవి వేరుగా ఉంటాయి, అప్పర్ సైడ్ అనేది వేరుగా ఉంటాయి, గమనించవచ్చు. ఈ కలర్స్ వైజ్ గా కింద టికెట్ ప్రైజెస్ కూడా మెన్షన్ చేశారు. ఇంకా నా టికెట్ ప్రైస్ విషయానికి వస్తే 4,950 రూపీస్. అదే విధంగా అప్పర్ సైడ్ ప్రైస్ వచ్చేటప్పటికి 4,350 రూపీస్. ఇక్కడ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన గ్రౌండ్ సీటింగ్ లేఅవుట్ గురించి ఒకసారి అబ్జర్వ్ చేస్తే, నేను టికెట్ తీసుకున్న ప్లేస్ వచ్చేటప్పటికి గార్వారే పెవిలియన్, ఇది లాంగ్ ఆఫ్ అన్నమాట. అదే విధంగా విజయ్ మర్చెంట్ పెవిలియన్, ఈ ప్లేస్ వచ్చేటప్పటికి ఆఫ్ సైడ్. ఇక్కడ కూడా సేమ్, డౌన్ సైడ్ ఏమో ప్రైస్ 4,950, అదే విధంగా అప్పర్ సైడ్ 4,350 రూపీస్. తర్వాత డీప్ పాయింట్, థర్డ్ మ్యాన్ ఉంటారు చూసారా ఫీల్డింగ్, అక్కడ సచిన్ టెండూల్కర్ పెవిలియన్. అక్కడ 3 టైప్స్ ఆఫ్ సీటింగ్ లేఅవుట్, అదే విధంగా 3 టైప్స్ ఆఫ్ ప్రైజింగ్ ఉంటుంది అనమాట. డౌన్ సైడ్ అంతా కూడా ఇంతకుముందు చెప్పినట్టే 4,950 రూపీస్, అప్పర్ సైడ్ 4,350 రూపీస్. కాకపోతే మిడిల్ లో ఇక్కడ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది, 9,200. అది కొంచెం లగ్జరీ సీటింగ్. దాని తర్వాత దిలీప్ వెంగ్ సర్కార్ స్టాండ్ ఉంది కదా, అక్కడ కూడా సేమ్ సచిన్ టెండూల్కర్ పెవిలియన్ టైప్ లో 3 టైప్స్ ఆఫ్ ప్రైజెస్ ఉంటాయి. ఇక్కడ డబ్ల్యూ మీ ఫ్యాన్స్ జోన్, అదే విధంగా డౌన్ స్టాండ్ ఆల్మోస్ట్ అదే 4,950 ఆ రేంజ్ లో ఉంటుంది. అప్పర్ సైడ్ కూడా 4,350. మిడిల్ ఈ లేఅవుట్ గమనిస్తే ఇక్కడ మాత్రం వీళ్ళు ప్రైస్ 9,200. అండ్ లెగ్ సైడ్ డీప్ స్క్వేర్ లో సునీల్ గవాస్కర్ పెవిలియన్ ఉంది కదా, ఇక్కడ కూడా సేమ్ అప్పర్ సైడ్ 4,350, డౌన్ సైడ్ 4,950 రూపీస్. తర్వాత డీప్ మిడ్ వికెట్ సైడ్ విఠల్ దివేచా స్టాండ్, ఇక్కడ కూడా డౌన్ సైడ్, అప్పర్ సైడ్, అదే విధంగా మిడిల్ స్టాండ్స్ అనేవి ఉంటాయి. డౌన్ అప్పర్ సేమ్, మిడిల్ కూడా ప్రైసెస్ అనేవి ఇంత ముందు సచిన్ టెండూల్కర్ పెవిలియన్ చెప్పినట్టు 12,000, 10,000 ఆ రేంజ్ లో ఉంటుంది. నేను టికెట్ ప్రైస్ పర్చేజ్ చేసేటప్పుడు ఆ టికెట్ గురించి డీటెయిల్స్ అనేవి ఎక్కడ రాలేదు, ప్రైసెస్ అనేవి అలాగే ఉంటాయి ఆల్మోస్ట్ రేంజెస్. ఇంకా లాంగ్ ఆన్ లో ఉన్న ఎంసీఏ పెవిలియన్, నేను టికెట్ పర్చేజ్ చేసేటప్పుడు ఆ టికెట్ డీటెయిల్స్ అనేవి ఏం రాలేదు. బట్ ఇక్కడ కూడా డౌన్ సైడ్ సేమ్ ప్రైసింగ్ ఉంటుంది, అప్పర్ సైడ్ కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. అప్పర్ అంటే అప్పర్ లేదు, అది మిడిల్ సీటింగ్ ఏ ఉంది, అక్కడ ప్రైసెస్ అనేవి డిఫరెంట్ గా ఉండొచ్చు. దాని తర్వాత పిచ్ కి స్ట్రైట్ గా గ్రాండ్ స్టాండ్, ఇక్కడ ప్రైసెస్ అనేవి
ఎలా ఉన్నాయంటే ఇక్కడ లెవెల్స్ ఉన్నాయి. లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అని. తర్వాత డ్రెస్సింగ్ రూమ్ ఉంది. డ్రెస్సింగ్ రూమ్ ఆబ్వియస్లీ పబ్లిక్ కి కాదు. లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 ఉంది కదా. లెవెల్ 3 ప్రైస్ విషయానికి వస్తే 12,500 రూపీస్ ఉంది. లెవెల్ 4 9,200 ఉంది. అదేవిధంగా లెవెల్ 2 ప్రైజెస్ అనేవి డిఫరెంట్ గా ఉండొచ్చు. దాని గురించి డీటెయిల్స్ నేను టికెట్ పర్చేజ్ చేసేటప్పుడు లేదు. ఇది టికెట్ డీటెయిల్స్, టికెట్ ప్రైస్ డీటెయిల్స్, సీటింగ్ లేఅవుట్ ని బేస్ చేసుకొని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అంటే, నేను టికెట్ తీసుకున్న ప్లేస్ డౌన్ సైడ్ 6th లైన్ ఆర్ 7th లైన్. అక్కడ నుంచి గ్రిల్స్ అనేవి కంప్లీట్ గా బ్లాక్ చేసేసాయి. ఫ్రంట్ సైడ్ అదే విధంగా రైట్ సైడ్ ఇక్కడ గమనించవచ్చు. నేను వీడియో తీసింది కొంచెం ఎంట్రన్స్ దగ్గర నుంచి తీసాను, అందుకనే ఆ వ్యూ అనేది కొంచెం కనబడుతుంది. కూర్చున్న తర్వాత అంత క్లియర్ గా కనిపించదు. ఈ గ్రిల్ అనేది బాగా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. నా సీటింగ్ దగ్గర బెనిఫిట్ ఏంటంటే, అక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్లేయర్స్ అనేవాళ్ళు కొంచెం దగ్గరగా కనిపిస్తారు. అదే విధంగా మ్యాచ్ జరిగేటప్పుడు ఫీల్డింగ్ అక్కడ ఎవరన్నా ప్లేయర్స్ ఉంటే వాళ్ళు దగ్గరగా కనిపిస్తారు. అంతేగాని మ్యాచ్ అనేది అంత మంచిగా ఏం కనిపించదు. ఈ గ్రిల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. అదే విధంగా గ్రౌండ్ అనేది బాగా స్ట్రైట్ గా ఉంటుంది పిచ్. సో అక్కడ నుంచి చూడడం అనేది అంత క్లియర్ గా అనిపించలేదు నాకు. అదే సీటింగ్ లేఅవుట్ లో మిడిల్ సైడ్ కొంచెం మిడిల్ గా ఉండే సీటింగ్ అనేది కొంచెం బెటర్. ఇంకా బెటర్ అంటే అప్పర్ సైడ్ లో ఉన్న ఫస్ట్ ఒక 2 నుంచి 6 to 7 rows అనేవి బెటర్. అప్పర్ సైడ్ మొత్తం కూడా గ్రౌండ్ లో ఉన్న అప్పర్ సైడ్ ఎక్కడైనా సరే స్టార్టింగ్ లైన్ 1 to 6 ఆ ప్లేస్ లో చూసుకుంటే మనకి మ్యాచ్ అనేది బాగా ఎంజాయ్ చేయగలుగుతాము. అక్కడ నుంచి ప్లే అనేది క్లియర్ గా అర్థం అవుతుంది చూస్తే. అక్కడైనా వేరే చోట తీసుకుంటే ఏమైనా డిసప్పాయింట్ అవుతాము అంటే అలా ఏం లేదు. డిసప్పాయింట్ ఏం అవ్వము. మనం ఎక్కడి నుంచి అయినా సరే మ్యాచ్ ని చూడగలుగుతాం, ఎంజాయ్ చేస్తాం. కాకపోతే మంచి క్లియర్ వ్యూ, మ్యాచ్ బాగా అర్థం అవ్వాలి అంటే నాకు అనిపించింది నా ఎక్స్పీరియన్స్ లో అక్కడైతే అప్పర్ సైడ్ స్టార్టింగ్ రోస్ బెటర్. డౌన్ సైడ్ వచ్చేటప్పటికి మిడిల్ లో తీసుకుంటే అక్కడ నుంచి బాగుంటుంది. సో ఇది నా ఎక్స్పీరియన్స్. హోప్ మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.